సో గైస్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 30వ తారీఖు ఆగస్ట్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి యాజ్ యూజువల్గా. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇటీవల జరుగుతున్నటువంటి పోటీ పరీక్షల్లో ఆల్మోస్ట్ మన కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ అవుతున్నాయండి. సో కరెంట్ అఫైర్స్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోవద్దు. సో ఆల్మోస్ట్ 15 నుంచి 20 మార్కులు మనకు తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి ఇది. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయద్దు. కరెంట్ అఫైర్స్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఒక రోజులో మనం కూర్చొని చదువుదామంటే ఇది కాదు. రెగ్యులర్గా మనం ఫాలో అయితేనే మనం దీన్ని ఖచ్చితంగా దీని నుంచి మార్కులు అయితే పొందగలము కదా. కాబట్టి దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అయితే ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 28 ఆగస్టు 2014. ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన 8 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దేశంలోని పేద వర్గాలకు ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో వీరిని చేర్చడము. ఈ పథకం క్రింద 8 సంవత్సరాలలో 46 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి. ఇందులో 1.74 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఈ పథకం సహాయంతో దేశంలోని గ్రామీణ జనాభాలో 67% మంది ఇప్పుడు బ్యాంకింగ్ సేవలను పొందారు. మరియు 56% మంది మహిళలు కూడా జన్ధన్ ఖాతాలను కలిగి ఉన్నట్లుగా మనకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ఇటీవల డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచిన డిస్కస్ త్రో ఆటగాడి పేరేంటి? ఆప్షన్ బి అండి, నీరజ్ చోప్రా. వివరాలు చూద్దాం. గోల్డెన్ బాయ్. ఒలింపిక్ స్వర్ణ పథక విజేత నీరజ్ చోప్రా ఇటీవల 89.08 మీటర్ల బెస్ట్ త్రోతో లాసాన్ డైమండ్ లీగ్ను గెలుచుకున్నారు. మరి డైమండ్ లీగ్ మీటింగ్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు. చోప్రా కంటే ముందు డైమండ్ లీగ్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన ఏకైక భారతీయుడు డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ. నెక్స్ట్ వన్, భారత్ బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ కమిషన్ 38వ మంత్రివర్గ సమావేశంలో ఏ నదీ జలాలను మధ్యాంతర ప్రాతిపాదికన పంచుకునేందుకు ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. భారత్ మరియు బంగ్లాదేశ్కి మధ్య ఏ నది విషయంలో ఈ యొక్క ఒప్పందం? ఆప్షన్ డి అండి, కుషియారా అనేటువంటి నది విషయంలో. చూద్దాం. చిన్న నది అండి ఇది. భారత్ బంగ్లాదేశ్ జాయింట్ రివర్స్ కమిషన్ 38వ మంత్రివర్గ సమావేశంలో కుషియారా నదీ జలాలను మధ్యంతర ప్రాతిపాదికన పంచుకునేందుకు ఇరు దేశాలు అవగాహన ఒప్పంద ముసాయిదాను ఖరారు చేశాయి. ప్రధానాంశాలు: ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య నదీ జలాల భాగస్వామ్యము, వరదల సమాచారాన్ని పంచుకోవడము, నదుల కాలుష్యంపై దృష్టి, అవక్షేపణ నిర్వహణపై ఉమ్మడి అధ్యయనము, 2 దేశాల మధ్య నదీ తీరాల మధ్య సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మరి పనులు మొదలైనవి గంగా, తీస్తా, మను, ముహూరి, కోవై, గుమ్టి, ధర్లా, దుదుకుమార్ తదితర నదులకు సంబంధించిన అన్ని అంశాలపై ఈ సమావేశంలో చర్చించడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి భూకంప స్మారక చిహ్నాన్ని స్మృతి 1 పేరుతో ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్లో. వివరాలు చూద్దాం.
గుజరాత్లోని భూజ్లో స్మృతివన్ పేరుతో భారతదేశపు మొదటి భూకంప స్మారక చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంకితం చేశారు. స్మృతివన్ అనేది జనవరి 2001లో ఇక్కడ సంభవించిన వినాశకరమైన భూకంపంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన 12,000 మందికి పైగా వ్యక్తులైతే ఉండడాన్ని మనము చూడవచ్చు. 2001లో సంభవించిన ఈ యొక్క భయంకరమైనటువంటి భూకంపంలో చాలామంది మరణించడం అయితే జరిగింది. వారికి ఒక గుర్తుగా అయితే దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ అ లివింగ్ పుస్తక రచయిత. ఆప్షన్ ఏ మల్లికా సారాభాయ్, ప్రముఖ డాన్సర్ అండి. వివరాలు చూద్దాం. ప్రశంసలు పొందిన శాస్త్రీయ నృత్యకారిణి మరియు కార్యకర్త మల్లికా సారాభాయ్ తన రాబోయే స్వీయ సహాయ జ్ఞాపకము ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ అ లివింగ్లో అన్నింటినీ తెలియచేస్తుంది. ఆగస్టు 30న స్టాండ్లలోకి వచ్చే ఈ పుస్తకము మీతో, మీ శరీరంతో మరియు మీకోసం పనిచేసే జీవన శైలిని కనుగొనడం గురించి ఉంటుంది. దీనిని స్పీకింగ్ టాయ్గా ప్రచురించబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, త్వరలో విడుదల కానున్న ప్రముఖ పుస్తకం ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోదీ ఏ బ్రీఫ్ హిస్టరీ రచయిత ఎవరు? ఆప్షన్స్ అండి. పూలప్రే బాలకృష్ణన్. వివరాలు చూద్దాం. పూలప్రే బాలకృష్ణన్ రచించిన ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోదీ ఏ బ్రీఫ్ హిస్టరీ పేరుతో కొత్త పుస్తకం త్వరలో విడుదల కానుంది. ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోదీ ఏ బ్రీఫ్ హిస్టరీ అనేటువంటి పుస్తకము పండిత్ నాటి నుండి భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి గురించి వ్రాయబడింది. జవహర్లాల్ నెహ్రూ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కాలం వరకు స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థలో 75 ఏళ్ల ఒడిస్సీ ముగింపు దశకు చేరుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జాతీయ క్రీడా దినోత్సవం నాడు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎన్ని పాఠశాలల్లో మీట్ ది ఛాంపియన్ ప్రాజెక్టును నిర్వహిస్తుంది? మీట్ ది ఛాంపియన్ ప్రాజెక్ట్. ఆప్షన్స్ అండి 26. జాతీయ క్రీడా దినోత్సవం నాడు యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 26 పాఠశాలల్లో మీట్ ది ఛాంపియన్ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. కామన్వెల్త్ క్రీడలు మరియు ప్రపంచ ఛాంపియన్షిప్లలో స్వర్ణ పథకాలు సాధించిన నిఖత్ జరీన్, పారా ఒలింపిక్స్లో పథకం సాధించిన భవీనా పటేల్ మరియు టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన మన్ప్రీత్ సింగ్ ప్రసిద్ధ అథ్లెట్లలో కొందరు మాత్రమే ఈ మీట్ ది ఛాంపియన్ ప్రాజెక్టులో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 8వ ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో అండ్ సమ్మిట్ 2022ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ బి అండి న్యూఢిల్లీలో. వివరాలు చూద్దాం. 8వ ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో అండ్ సమ్మిట్ 2022ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించారు. 8వ ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో మరియు సమ్మిట్ 2022 ఎస్ఎంఈలు, స్టార్టప్లు, ప్రభుత్వం, వ్యాపారము, పారిశ్రామిక మరియు సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త అవకాశాలను కనుగొనడానికి, కొనుగోలుదారులు మరియు అమ్మకందారులతో కనెక్ట్ అవ్వడానికి మరియు సమైక్య, రాష్ట్ర మరియు స్థానికుల గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి చాలా అవసరమైన వేదికనైతే ఇది అందిస్తుంది. నెక్స్ట్ వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీలో పూర్తికాల సభ్యులుగా ఇటీవల నియమితులైన వారు ఎవరు? పూర్తికాల సభ్యులుగా లైఫ్ టైం మెంబర్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అనంత నారాయణ్. వివరాలు చూద్దాం. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన అనంత్ నారాయణన్ గోపాలకృష్ణన్ను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పూర్తికాల సభ్యునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, నెక్స్ట్ వన్, భారత ఒలింపిక్ సంఘము నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరిని ఎంపిక చేసింది లేదా ఎవరిని నియమించింది? ఎవరినండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి అడిల్లే సుమరివాలా అనేటువంటి వ్యక్తిని. వివరాలు చూద్దాం. తాజా ఎన్నికలు జరిగే వరకు భారత ఒలింపిక్ సంఘం అడిల్లే సుమరివాలాను అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఐఓఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరేందర్ ధ్రువ్ బత్రా వ్యక్తిగత కారణాల వల్ల ఐఓఏ అధ్యక్ష పదవి జూలై 18న రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఓకే, ఆ ప్లేస్లో అయితే వీరు నియమితులయ్యారు సుమరివాలా. నెక్స్ట్ వన్, ప్రముఖ రైటింగ్ ఏజెన్సీ కుష్మన్ మరియు వేక్ఫీల్డ్ నివేదిక ప్రకారము టాప్ టెక్ హబ్బుల జాబితాలో 2వ స్థానంలో ఉన్న భారతీయ నగరము.
ఆప్షన్ డి అండి బెంగళూరు ఉందండి టాప్ టెక్ జాబితాలో. వివరాలు చూద్దాం. కుష్మన్ మరియు వేక్ఫీల్డ్ నివేదిక ప్రకారము బెంగళూరు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో టాప్ టెక్ హబ్ల జాబితాలో 2వ స్థానంలో ఉంది మరియు చైనా యొక్క బీజింగ్ కంటే వెనుకబడి ఉంది. టెక్ సిటీస్ ది గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టాలెంట్ అండ్ రియల్ ఎస్టేట్ అని పిలిచే నివేదిక ప్రపంచవ్యాప్తంగా 115 విభిన్న టెక్ సిటీలను అధ్యయనం చేసింది. బీజింగ్ మరియు బెంగళూరు తర్వాత జాబితాలో చెన్నై, ఢిల్లీ మరియు హైదరాబాద్ అనే 3 ఇతర భారతీయ నగరాలు ఉన్నాయి. APPSC నుంచి 14 నగరాల జాబితాలో 8 మరియు 9వ స్థానాలలో ముంబై మరియు పూణే కూడా టాప్ 10 జాబితాలలో చోటు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇటీవల తన ద్వైవార్షిక నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ SAREX2 ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆప్షన్ ఏ అండి చెన్నై నగరంలో. వివరాలు చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల తన ద్వైవార్షిక నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ SAREX22 చెన్నై తీరంలో నిర్వహించింది. ప్రధానాంశాలు: ఈ వ్యాయామం యొక్క లక్ష్యము సముద్రంలో ప్రమాదాలను నివారించడము మరియు రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడం ద్వారా ప్రాణాలను రక్షించడం. ఈ సందర్భంగా కెపాసిటీ బిల్డింగ్ టువర్డ్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పేరుతో నిర్వహించిన కసరత్తులో 16 దేశాల నుంచి 24 మంది పరిశీలకులైతే పాల్గొన్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న షుమాంగ్ లీలా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? ఆప్షన్స్ అండి మణిపూర్ రాష్ట్రంలో ప్రసిద్ధి. వివరాలు చూద్దాం. ఇటీవల 50వ ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ 2021-22 ఇంపాల్లోని ప్యాలెస్ కాంపౌండ్లోని యుబోయామా షుమంగ్ లీలా షాంగ్లెన్లో ప్రారంభమైంది. ప్రధానాంశాలు: షుమంగ్ లీలా అనేది మణిపూర్లోని సాంప్రదాయక థియేటర్ మరియు మహిళా కళాకారుల పాత్రల్ని పురుష నటులు మరియు పురుష పాత్రలను మహిళా థియేటర్ గ్రూపుల విషయంలో మహిళా కళాకారులు అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే పురుషుల యొక్క పాత్రలు మహిళల యొక్క పాత్రలు పురుషులైతే పోషిస్తూ ఉంటారు. ఈ కార్యకలాపాలు బహిరంగ ప్రదేశంలో జరగడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్. భారతదేశంలో చిన్న వ్యాపారాల విలువలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి అంటే ఆగస్టు 30. భారతదేశంలో ఉన్న చిన్న వ్యాపారాల విలువలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 30న జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని అయితే మనము నిర్వహించుకోవడం అయితే చూడవచ్చు. మరి దేశవ్యాప్తంగా చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి అంకితం చేయబడిన వార్షిక వేదిక. మరి చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం మరియు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. నెక్స్ట్ వన్. ఇటీవల లీవా మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని దక్కించుకున్న కర్ణాటక మోడల్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి దివిత. ఓకే, దివిత. వివరాలు చూద్దాం. లీవా మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటాన్ని కర్ణాటక మోడల్ దివిత రాయ్ దక్కించుకున్నది. మరి ఈ పోటీలో దివిత మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నది. తెలంగాణకు చెందిన ప్రజ్ఞ అయ్యంగారి మిస్ దివా సుప్రానేషనల్ 2022 కిరీటం దక్కించుకున్నది. ఈమె అంతర్జాతీయ మిస్ సూప్రానేషనల్ పోటీలో భారత్ తరపున పాల్గొన్నది. మరి మిస్ పాపులర్ చాయిస్గా ఓజస్వి శర్మ నిలవడం అయితే మనము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. US ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ విడుదల చేసిన 2022 అంతర్జాతీయ మేధో సంపత్తి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్. ఆప్షన్ డి 43. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకము ఫిబ్రవరి 2022లో విజయవంతంగా అమల్లోకి వచ్చి 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాబట్టి డేటా ప్రకారం ఈ పథకం క్రింద ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎంత మొత్తంగా విడుదల చేయబడింది? ఆప్షన్ ఏ అండి 1.82 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సింగపూర్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ 2022 క్వాలిఫైయర్లో స్వర్ణం గెలిచిన తర్వాత ఏ వెయిట్ కేటగిరీలో 2022 కామన్వెల్త్ నేరుగా అర్హత సాధించింది? కామన్వెల్త్కి ఏ విభాగంలో అండి? 55 kgల విభాగంలో. నెక్స్ట్ వన్. ఇండియన్ నేవీ యొక్క బహుపాక్షిక వ్యాయామం మిలాన్ 2022 ఏ నగరంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ విశాఖపట్నం. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒడిషీ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియాను నిర్వహించింది. మరి దేవయాతనం భారతీయ దేవాలయాల నిర్మాణాలను హైలైట్ చేయడానికి ఏ నగరంలో ఇది జరిగింది? సరైన సమాధానము ఆప్షన్ బి అండి హంపి నగరము కర్ణాటకలో జరగడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. ఎక్స్ దర్బా గార్డియన్ 2022 అనేది ఏ దేశంతో భారత సైన్యము యొక్క వార్షిక ఉమ్మడి సైనిక వ్యాయామంగా చెప్పుకోవచ్చు?
సరైన సమాధానం ఏంటండి అంటే ఆప్షన్ ఏ జపాన్. బ్రిక్ వర్క్ రేటింగ్ల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ సి 8.3%. ఇండస్ టవర్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసేందుకు భారతీయ ఎయిర్టెల్ లిమిటెడ్ ఇటీవల వోడాఫోన్ ఐడియాతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ బి 4.7%. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పరిశ్రమల కోసము ప్రత్యేకమైన ఎంఎస్ఎంఈ రూపే క్రెడిట్ కార్డును ప్రారంభించేందుకు ఎన్పిసిఐ ఏ బ్యాంకుతో సహకరించింది? ఆప్షన్ డి అండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, డిష్ టీవీ ద్వారా డైరెక్ట్ టు హోమ్ బ్రాండ్ D2H బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ బి అండి రిషబ్ పంత్. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న విధుల సంఖ్య ఎంత? ఆప్షన్ డి 11 విధులు ఉన్నాయి. ఏ అధికరణ ప్రకారము దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది? ఆప్షన్ బి అండి ఆర్టికల్ నెంబర్ 53. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి అర్హతకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ డి అన్నీ సరైనవి. 35 ఏళ్ళు ఉండాలండి. లోక్సభ సభ్యుడు కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్లో 50 మంది బలపరచాలి. ఓకేనా, ఇంపార్టెంట్. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో క్రింది వారిలో ఎవరు సభ్యులు కాదు, ఎవరు కాదు అంటున్నారు? ఓకే, సో పై వారందరూ కూడా సరైన సమాధానమే చూద్దాం. పార్లమెంటుకు రాష్ట్రపతి నియమించే సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, విధానసభకు గవర్నర్చే నియమించే సభ్యులు. అంటే పైవారు ఎవ్వరూ కూడా రాష్ట్రపతి ఎన్నుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ డి అండి మంత్రులతో పదవి ప్రమాణ స్వీకారము ప్రధానమంత్రి చేస్తారా అండి? కాదు, రాష్ట్రపతి చేస్తారు. వివరాలు చూద్దాం. రాష్ట్రపతితో పదవి ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తారు. రాష్ట్రపతి తన రాజీనామా లేఖ ఉపరాష్ట్రపతికి ఇస్తారు. అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తారు. అన్నీ సరైనవే. డి తప్పు. రాష్ట్రపతి పదవికి సంబంధించి క్రింది వాటిలో సరైన వరుస ఏది? ఆప్షన్ బి అండి సో జాకీర్ హుస్సేన్, తర్వాత వివి గిరి, తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. ఓకే, అదొక వరుస క్రమంగా చెప్పుకోవచ్చండి. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానానికి సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మాత్రమే సరైనది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనైనా 4వ వంతు సభ్యుల మద్దతుతో 14 రోజుల ముందు నోటీసు జారీ చేసి మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు? ఆప్షన్ బి అండి బీసీ కమిషన్ చైర్మన్ని రాష్ట్రపతి నియమించారండి. మిగతా ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ కూడా నియమించడం జరుగుతుంది. ఏ అత్యవసర సమయంలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి? ఆప్షన్ ఏ అండి జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు రద్దవుతాయి. ఎక్సెప్ట్ ఏంటి 20-21 జీవించే హక్కు అనేది రద్దు కాదు. ఓకే, 2015 నాటికి అంతర్గత అత్యవసర పరిస్థితి ప్రకటించి 40 ఏళ్ళు పూర్తయ్యాయి. మరి దీన్ని విధించిన సమయంలో రాష్ట్రపతిగా ఎవరు పదవిలో ఉన్నారు? ఆప్షన్స్ అండి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ APPSC జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే APSI కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్, 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.